ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ట్రైన్లోనే ప్రయాణిస్తారు. అయితే ట్రైన్ టికెట్ దొరకడం మాత్రం అంత ఈజీ కాదు. ఎప్పుడు చూసినా టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండడంతో మధ్యతరగతి ప్రజలు రిజర్వేషన్ లేకుండానే జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. ఇక కొన్నిసార్లు ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నా డబ్బులు కట్ అయినా టికెట్ కన్ఫర్మ్ అవ్వదు. ఇక ఆ మనీ రీఫండ్ రావటానికి తీవ్రంగా ప్రయత్నించాలి. రీఫండ్ అమౌంట్ కూడా అంత త్వరగా అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఐఆర్సీటీసీ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ ఐపే ఆటోపే అనే ఆప్షన్తో ఛార్జ్ చెల్లించకుండానే టికెట్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే డబ్బులు చెల్లించొచ్చు. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో వివిధ పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బులు చెల్లిస్తాం. అయితే ఒక్కోసారి అమౌంట్ డెబిట్ అయినా టికెట్ కన్ఫర్మ్ కాదు. అయితే ఐఆర్సీటీసీ సొంత పేమెంట్ గేట్వే అయిన ఐపే ద్వారా యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ వంటి పేమెంట్స్ను ఉపయోగించి టికెట్ను కొనుగోలు చేయొచ్చు. టికెట్ బుక్ చేస్తోన్న సమయంలో ఈ ఐపే ఆప్షన్ ఎంచుకుంటే టికెట్ బుక్ చేసినా మన అకౌంట్లో నుంచి మనీ డెబిట్ అవ్వదు. టికెట్ ఛార్జ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో ఆ అమౌంట్ను మన అకౌంట్లోనే హోల్డ్ చేస్తుంది. ఆ అమౌంట్ను వేరే చోట ఖర్చు చేయకుండా లైన్ చేస్తుంది. ఒకవేళ మన టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, క్యాన్సిల్ అయినా ఆ అమౌంట్ను మనం ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్ ఎక్కువగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. తత్కాల్ టికెట్ బుక్ చేసిన సమయంలో అమౌంట్ డెబిట్ అయినా టికెట్ కన్ఫర్మ్ అవ్వదు. ఈ ఫీచర్తో తత్కాల్ కోటాలో వెయిట్ లిస్ట్లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు ఒకవేళ అది కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిలైజేషన్ ఫీజ్, ఐఆర్సీటీసీ కన్వీనియన్స్ ఫీజ్, మాండేట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా డబ్బు అకౌంట్లో జమ అవుతుంది. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ బుక్ చేసినప్పుడు అది కన్ఫర్మ్ కాకపోతే ఆ డబ్బులు వెంటనే రీఫండ్ అవుతాయి. అందుకోసం ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదు.